మన కోసం కేసీఆర్ సార్ ఎంత పోరాడుతుండో, ఎన్ని తపనతోని మనల్ని మన బతుకుల్ని మార్చాలి అని ఆశతోని ఎదురు చూస్తుండో, హ్మ్. ఇన్ని రోజులు ఎక్కడో ఉండే బయటకి కనిపియలేరు. కేటీఆర్ సార్, హరీష్ సార్ వీళ్ళిద్దరితోని ఆహ్, సభ మొత్తం గందరగోళం చేసి పడేట్టిండు. ఇద్దరే ఇక కేసీఆర్ దిగిండు. ఇగ చూడు సభ మొత్తం అబ్బా! అబ్బా! అనిపియాల్సిందే. మన కోసం పోరాడుతున్న కేసీఆర్ సార్‌ని మనం ఎందుకంత అన్యాయం చేసినామో ఒక్కసారి ఆలోచించి డిసైడ్ కండన్నా ప్లీజ్. హాయ్ అన్న. గుడ్ మార్నింగ్. అసలు తెలంగాణలో ఏమైతుందో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళది వాళ్ళు గుద్దుకుంటున్నారు. వాళ్ళది వాళ్ళు ఒర్రుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, మళ్ళీ కలిసిపోతున్నారు. ఈ రాజకీయాలేందో అర్థం కాదన్నా. అటు ఇటు కాకుండా మనల్ని ముంచేస్తున్నారు వాళ్ళు. వాళ్ళది వాళ్ళు బానే ఉంటున్నారు. తిట్టుకుంటున్నారు, మళ్ళీ కలుసుకుంటున్నారు. మనమే అల్లగలమైతున్నాం. ఆ! రాజకీయాలనుకుంటూ, వాళ్ళని నమ్ముకుంటూ, వీళ్ళకి ఓట్లేసుకుంటూ, మనం విలువైన ఓట్లని వాళ్ళు మనల్ని ఎంత నష్టపరుస్తున్నారో వాళ్ళకే తెలవాలిగ. రాజకీయం, రాజకీయం అంటాం గానీ, సర్పంచ్ ఎలక్షన్‌లు ఉన్నప్పుడు గానీ, ఈ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఈ అన్ని ఎలక్షన్‌లు నుండి కూడా హౌలగనం అయిపోతున్నామన్నా. వాడొస్తే బాగు చేస్తాడు, వీడొస్తే బాగు చేస్తాడు అని చాలా మంది అనుకుంటారు గానీ, యాక్చువల్లీ అయితే వాళ్ళొచ్చే వరకు మాత్రమే వాళ్ళు అడుక్కుంటారు. తర్వాత మనము ఇగ వాళ్ళ కాలెంబడి తిరగాలి. అయ్యా! ఈ పని చెయ్యి. అయ్యా! మాకు అది లేదు, ఇది లేదు. మా పరిస్థితి అర్థం చేసుకోండి అంటే ఆవిడ తిప్పి, తిప్పి ఎప్పటికో చేస్తారు. అంత సిట్యుయేషన్ అయిన పొజిషన్‌లో మన పేదవాళ్ళం, మిడిల్ క్లాసు అసలు భూమి మీద ప్రతి ఒక్కళ్ళు రాజకీయంలో ఉండే ఆ నాయకుల కింద బతికేస్తున్నాం మనం. అంత ఘోరంగా చేస్తున్నారు పబ్లిక్‌ని. నాయకులు అంటారు గానీ, నిజంగా అసలు ఎవరు లేరనిపిస్తదన్న. చెప్పేది 100 చేసేది 10%. కానీ ఇది ఈ బతుకు ఏందా అర్థం కావట్లేదు. చేసేదేదో ప్రజల కోసమే గదా! మనం ఓట్లేస్తేనే వాళ్ళు రాజకీయాల్లాగా సీఎం, పీఎం అనుకుంటూ ఉంటారే! మరి మనకే మంచిగా చేయనప్పుడు మనము ఎట్లన్నా ఇగ వాళ్ళకి నమ్మేది అనిపిస్తుంది నాకు. జీవితాంతం మా సర్వైవ్ చేస్తాడు, మా సీఎం చేస్తాడు. ఇలాగే బతికేస్తున్నాము. చేసేది ఎప్పుడో చేసేదానికి ఇప్పటి నుండి నానా సంకనాకుతున్నాం. ఎలక్షన్ వచ్చే మూమెంట్‌లో అయితే ఇగ అద్దు నాకు సీఎం సార్ మంచి చేస్తాడు. నాకు ఆ సార్ మంచి చేస్తాడు. మాకు ఈడే సర్పంచ్ కావాలా, మాకు వాడే జడ్పీటీసీ కావాలా. ఈ మా బతుకు అంతా అంతే ఉన్నారన్న. నిజంగా ప్రతి ఒక్కరికి ఓటేస్తాం చూడండి. అసలు మనకు బుద్ధి లేదనిపిస్తది. ఓటేసే వరకు తెలవది. ఏసినంక వాళ్ళు మనకు కాటేస్తారని. అంత నిరుద్యోగులకు గందరగోళం చేస్తున్నారంతా. వాళ్ళది వాళ్ళు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, మనల్ని ముంచేస్తున్నారు. ఆగమాగం చేస్తున్నారు. అగో ఏస్తా, ఇగో ఏస్తా, సగం మందికి డబ్బులొస్తాయి, సగం మందికి రాలేవు. అచ్చినోళ్ళకి మంచిగానే, రానోళ్ళకి చెడా. ఆ! అదే గదా! కానీ చేసేవాళ్ళు సక్రమంగా చేస్తే ఎవరికి ఎవరు తీరుతారన్న. అతనైతే అవని మీద అరవటం ఇదే నడుస్తుంది రాజకీయం. ప్రజలు మొత్తం గంగలవస్తున్నారు. ఆ! ప్రజలేమో మా సారు డబ్బులేస్తాడు, మా సారు ఇల్లిస్తాడు, మా సారు అది చేస్తాడు, ఇది చేస్తాడు అని ఎన్నో ఆశల మీద పెట్టుకొని జీవిస్తూ ఉన్నారు. చుట్టుపక్కలల్లా ఇల్లు లేని పేదవాళ్ళు చాలా మందున్నారన్న. మరి వాళ్ళకు ఇల్లు లేవు తొందరగా ఇచ్చేయాలన్న ఉద్దేశ్యం ఉండనే ఉండది. ఆళ్ళు నిర్ణయాలు తీసుకొని టక టక పనులు చేసి పడేస్తే జీవితాంతం హ్యాపీ ఉంటారు గదా! ఆ పని చేస్తేనే చాలు గదా! నువ్వు రాజకీయాలకొచ్చిందెందుకు? నువ్వు ప్రజలకు మంచి చేయాలనే గదా వచ్చింది. ఏంటో నా అస్సలు అర్థం గాదు. ప్రజలకు పెట్టేసినా సరిపోతది గదా! హ్మ్. ఏం చేస్తారన్న డబ్బులు. మీరు రాజకీయాలకొచ్చిందే మాలాంటి పేదవాళ్ళకు ఒక మంచి నిరుద్యోగానికి జాబ్‌లు, ఈ పరిసరాలు మంచిగా చేయడానికి మిమ్మల్ని మేము గెలిపిస్తూ ఉంటే, మీరు గుద్దుకొని మమ్మల్ని ఆగం చేస్తే మేమేం చేయాలన్నా? మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాము. ఇప్పుడు ఒక దాని మీదకి పోవాలన్నా గవర్నమెంట్ ఎంప్లాయ్ సంతకం కావాలి. ఒకటేదైనా చిన్న పనున్న గవర్నమెంట్ ఎంప్లాయ్ సంతకంతోనే పని నడుస్తుంది తప్ప, మరి ఏదైనా పెద్ద పనుంటే పొలంకి సంబంధించింది, ఇళ్ళకి సంబంధించింది అది మీ దగ్గరికి మీరు డిసైడ్ అయిన దాకా మాకిలా పనులు కావట్లేదు. మీరు ఆలోచించండి. మొత్తం మీ చేతుల్లో ఉంది. మీరే ధైర్యంగా ముందుకు దిగి మా పనులు మొత్తం సక్రమంగా చేస్తే ఎప్పటికి రుణపడి మీకే మళ్ళీ ఓట్లేసే అవకాశం ఉంటది గదా! ఎగ్జాంపుల్‌గా కేసీఆర్ సార్ 10 సంవత్సరాలొచ్చారు. ఎంత బాగు చేశాడు. చేసిందంతా చేసిండు. చెయ్యనికి కూడా చెయ్యడానికి తలుచుకున్నాడు. కానీ కాంగ్రెస్ వచ్చింది. ఈ ఒక్క సంవత్సరం వచ్చినా కూడా మిగతా పనులు మొత్తం చేసే అవకాశం ఉంటుండే. అంత మంచి సార్‌ని అప్పుడు ఎలక్షన్‌లలో ఓడగొట్టి ఇప్పుడేమో మాకు కేసీఆర్ సారే బాగున్నాడు అని అంటున్నాం. ఇప్పుడు రేవంత్ సార్‌ని వద్దు అని చాలా మంది కోరుకుంటున్నారు. మరి అప్పుడు ఓట్లేసినప్పుడు గుర్తుకు రాలేదు. అప్పుడేమో చాలా తిట్టుకున్నారు కేసీఆర్‌ని. ఇప్పుడేమో కాలు మొక్కుతున్నారు. మనకు బుద్ధి లేదసలు.
ఆ! మరి ఓట్లేసినప్పుడు సారు ఎంతో కొంత మంచి చేసిండని ఆ విశ్వాసం కూడా చూయించకుండా డైరెక్ట్ కాంగ్రెస్‌కి గుద్దేసినాం. ఇప్పుడేమో కేసీఆర్ కావాలంటే ఏం చేస్తాం? మన చెప్తే మనమే కొట్టుకున్నట్టు అయిపోయింది బతుకు. ఛీ! ఇంత ఘోరమా? కానీ కేసీఆర్ సార్ చాలా మంచోడన్న. చేసిన పనులైతే ధైర్యంగా ఏ సమస్య లేకుండా మొత్తం క్లారిటీగా 24 గంటలు కరెంట్ ఇచ్చిండు, బోరుకు నీళ్ళిచ్చిండు, ఇల్లులిచ్చిండు, రోడ్లు న్యాయం చేసిండు, చాలా చేసిండు. అంత మంచి సార్‌ని ఆ! టిక్కుమని దించి పడదొబ్బిండు అసెంబ్లీకెళ్ళి. అసలు మనకు బుద్ధి లేక ఇదంతా జరుగుతుంది. మనకు బుద్ధుంటే ఆ సార్ చేసిన పనులు గుర్తుండి సార్‌కి ఓటేస్తే అప్పుడు తెలుస్తుండే. ఆ విశ్వాసం తిన్న విశ్వాసం యాడ చూయిస్తారు మన మనుషులం అట్లున్నాం. విశ్వాసం చూయించలేం గదా! హ్మ్. ఏ విశ్వాసం లేనిది అక్కడ సీఎం అయిపోయిండు. విశ్వాసం ఉన్నోడిని మనము దించి పడేసినాం. మనకు బుద్ధి లేదు. తిన్న విశ్వాసం మనం గుర్తుంచుకోవాల. చేసిన పనులు కేసీఆర్ అయినా మంచి చేసిండని విశ్వాసం లేకుండా దించి పడేసిండు చూడు. మనలాంటి పేదోళ్ళకు బుద్ధి లేదసలు. అన్న నిజం చెప్తున్నా కేసీఆర్ సార్ అంత మంచి పనులు ఈ కాంగ్రెస్ చేస్తలేదన్న. అచ్చి సంవత్సరమైనా కూడా కొన్ని పనులే చేసింది. అసలు ఓటేసే ఎలక్షన్‌ల రోజు మనకు విశ్వాసం ఉంటే, మనకు, మనకు విశ్వాసం ఉంటే మనం ఎవరిని గెలిపించాలో, ఎవరిని ఓడించాలో తెలుస్తుండే. అసలు కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు చేసినంత చేసిండు. బానే చేసిండు. మరి ఎలక్షన్‌ల రోజు ఏం చేయని కాంగ్రెస్ ఎందుకు అట్లా అచ్చింది? ఎందుకు గెలిపించాలి? సరే కొత్త కదా అని ట్రై చేసిండు. నోట్ల మన్ను పడ్డది. సరిపోయింది. మరి కాంగ్రెస్ తిన్నప్పుడు మనకు తిన్న విశ్వాసం చూయించాలి అని అంటారన్న ప్రతి ఒక్కళ్ళు. మరి చేసిన విశ్వాసం కేసీఆర్ చేసిన పనులు కూడా మనం ఆ విశ్వాసంగా చూయించి ఓటెటేయాలో ఆలోచించాలి గదా! అదేం లేదు. ఎలక్షన్‌లో పోంగానే పాపం సీఎం సార్‌ని దించి పడేసినాం అయిపాయే. అసలు మనకు బుద్ధి లేక ఇదంతా అసెంబ్లీలో చాలా గందరగోళం అయిపోతుంది. మళ్ళా ఇప్పుడు తర్వాత మాకు సీఎం సారే కావాలా, మాకు కేసీఆరే కావాలా అని నానా సంకనాకుతున్నాం ప్రజలం మనకు మనం. హ! ఓటేసి నష్టపోయినాం. ఇప్పుడు ఓటు ఎయ్యాలి అని ఇష్టపడుతున్నాం. ఎవరిని? కేసీఆర్ సార్‌ని. మంచోళ్ళకు మంచి జరుగుతదంటారన్న. కేసీఆర్ సార్ హాస్పిటల్‌లో ఉన్నా కూడా మనం మంచి ఎంతో కొంత కోరుకొని మేలుకున్నాడంటే మన కోసమే బ్రతుకున్నాడు అని ఆశించి ఆ దేవుడు ఆ రకంగా కేసీఆర్ సార్‌ని మళ్ళీ బ్రతికించిండు. చూసారు గదా! ఆ ఏజ్‌లో చాలా ఇబ్బంది పడ్డా కూడా మన కోసం బ్రతికున్నాడు సార్. కేసీఆర్ అంటే అంత సింపుల్ కాదు సార్. ప్రతి ఒక్కరు మంచి చేయాలని, మంచి జరగాలని ఆశిస్తూ ఉంటున్నాడు. మన కోసం పోరాడుతున్నాడు. అది కేసీఆర్ సార్ అంటే.